కిరణ్ రాథోడ్ మెయిన్ లీడ్ గా ఐశ్వర్య ఫిల్మ్స్ బ్యానర్ పై నరసింహానంది డైరెక్షన్ లో మల్లన్న నిర్మిస్తున్న చిత్రం హై స్కూల్. ఈ మూవీ ఆడియో రిలీజ్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ రివ్యూ థియేటర్ లో చాలా గ్రాండ్ గా జరిగింది. టేక్ ఎ లుక్ అట్ ఇట్. నువ్వు ఈ సినిమా కంపల్సరీ చూడాలి తెలుసా? ఎందుకు? నువ్వు హై స్కూల్ కి వెళ్ళలేదు కదా. హై స్కూల్ సినిమా మంచి హిట్ అవ్వాలని, మా నరసింహానందికి మంచి పేరు రావాలని, ఈ ప్రొడ్యూసర్ మల్లన్న గారికి అందరికి యూనిట్కి మంచి పేరు రావాలి. ప్రోమోస్ చూసాం, సాంగ్స్ చూసాము, బాగానే ఉండాలి. ఎందుకంటే చూస్తుంటే నా చిన్నప్పుడు నేను ఇటువంటి చట్టాల పనులు చేసిన గుర్తుకుంటూ వచ్చింది. ప్రోమోస్ అంటే సాంగ్స్ చూసినాక జనరల్గా హై స్కూల్ పిల్లలకి ఉండే భావం, టీచర్స్ మీద ఉండే ఇష్టాన్ని అది ప్రేమ అనుకుంటారు. అది ప్రేమ కాదు, తర్వాత అభిమానం. ఆ అభిమానం వాళ్ళ కష్టాల్లో పడితే అది బాధ్యతగా తీసుకొని అలా ఇది చేస్తాడని ఇది చేసినట్టుగా అనిపించింది. డెఫినెట్గా అదైతే ఇట్స్ గోయింగ్ టు బి గుడ్ ఫిల్మ్. ఈ మధ్య ప్రతి డైరెక్టర్ చాలా మంది వరకు కమర్షియల్ గానే తీస్తూ కమర్షియల్ సినిమాలే చేయాలనుకుంటాం. నేను కూడా కమర్షియల్ గానే తీస్తా, కానీ తను ఫస్ట్ పిక్చరే ఎవ్వరూ తీనటువంటి ఒక పాయింట్ తోటి ఆ సినిమాని చాలా డిఫరెంట్ గా తీశాడు. అలాగే ఈ సినిమాని, హై స్కూల్ సినిమాని కూడా, ఇది కూడా మళ్ళీ ఒక డిఫరెంట్ పాయింట్. కథలో ఫైనల్ గా ఒక మంచి మెసేజ్ తో తీసిన ఫిల్మ్ ఇది హై స్కూల్ సినిమా. ఈ సినిమాలో నేను ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. నన్ను బాగా ఎంకరేజ్ చేసి చేయించుకున్న నరసింహానంది గారికి, డైరెక్టర్కి నా థ్యాంక్ యూ. అలాగే ప్రొడ్యూసర్ మల్లన్న గారికి థ్యాంక్ యూ. 2 బిట్ సాంగ్స్ రాశానండి. నరసింహానంది గారి ఫస్ట్ సినిమా నేను ఎందుకు రాయలేకపోయానని ఇప్పుడు బాధపడుతున్నాను. సెకండ్ సినిమా పిలిచి తనే ఇచ్చారు. ఫస్ట్ సినిమా కొంచెం ప్రాబ్లం వల్ల ఇవ్వలేకపోయానన్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్. ఇలాగే తన నెక్స్ట్ సినిమాలో కూడా మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎందుకే సింధూరమా నాకే ఇంతగా నచ్చేసావి, 2 కళ్ళు చూడ చాలవే, ఇంతగా నాలో నీకు అంతగా నచ్చింది ఉందిరా, ఆశకి ఆశ పుట్టిలా. ఏమో ఇది ఏమో కథ నాకే తెలుసు, ఇదొక రొమాంటిక్ లవ్, సెన్సిబుల్, ఇంటలెక్చువల్ ఫిలిం. ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే సినిమా అనమాట ఇది. అందుకే పర్లేదు చెప్పాలనుకున్నాను. ఇవ్వద్దే నా 1940లో ఫిలింకి ఎవరైతే వర్క్ చేశారో టెక్నీషియన్స్ అందరూ కూడా, ఈ ఫిలిం కూడా వాళ్ళే వర్క్ చేశారు. వాళ్ళందరూ సపోర్ట్ ఉండబట్టే ఈ ఫిలిం నేను అంటే ఆ ఫిలిం కంటే కొంచెం బాగా తీయగలిగాను ఈ సినిమాని. మా పిక్చర్లో ఆర్టిస్టులకు అందరికీ ప్రతి పేరునని కాదు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలపడము. మా డైరెక్టర్ గారు నాకు కొత్త నిర్మాత అని ఒక అన్న తమ్ముని విధంగా నచ్చ చెప్పి కూర్చునబెట్టి ఫైనలైజ్ చేసి సహకారాలు అందించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వెండి గాజులున్నాయి, పట్టు చీరలున్నాయి, కట్టుకోవే అమ్మాయి, పట్టుకోవే నా చేయి.